ఎవరీవన్ టాప్ ఎంఎన్‌సి కంపెనీ అయినటువంటి ఇన్ఫోసిస్ సంస్థ నుంచి మీకు 8 వారాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. సో, మీకు ఇక్కడ ఎలాంటి స్కిల్ టెస్ట్ గాని, ఇంటర్వ్యూ గాని ఏమి కండక్ట్ చేయరు. ట్రైనింగ్ వాళ్ళే ఇస్తున్నారు. జాబ్ కూడా వాళ్ళే కల్పిస్తున్నారు. ఎలాంటి ఫీజెస్ కూడా మీరైతే పే అయితే చేయవలసిన అవసరం అయితే లేదు. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ మనకి మీ యొక్క జాబ్ లొకేషన్ చూసుకుంటే బెంగుళూరులో మీరైతే జాబ్ అయితే చేయవలసి ఉంటుంది. అంటే ఇన్ఫోసిస్ సంబంధించి వన్ ఆఫ్ ది బ్రాంచ్ అనేది మనకి బెంగుళూరులో ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది. సో, మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా సరే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు ఇక్కడ మనకి. సో, మరి ఇక్కడ చూడండి మనకి ఆల్ 5 డేస్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి మీరు ఎవ్రీ వీక్ మీరైతే 5 డేస్ మీరైతే వర్క్ అయితే చేయవలసి ఉంటుంది అనేసి మనకి డీటెయిల్స్ క్లియర్‌గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్‌లో చూసుకుంటే మీరు దిస్ రిక్వైర్మెంట్స్ ఈజ్ ఓన్లీ ఫర్ నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ క్యాండిడేట్స్ కాబట్టి ఎవరైతే నాన్ టెక్నికల్ బ్యాక్‌గ్రౌండ్ క్యాండిడేట్స్ ఉంటారో సో, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో, నైట్ షిఫ్ట్ కూడా మీకైతే వర్క్ అయితే ఉంటుంది అంటున్నారు. రొటేషనల్ వీకెండ్స్ అయితే ఉంటాయి. చూడండి బీబీఎం, బీఎస్సీ, బిజినెస్ అడ్మినిస్ట్రేటివ్, బీబీఏ, బీకామ్ లాంటి సబ్జెక్టులు ఎవరైతే ఉంటారో అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆ బ్రాంచ్‌లో ఎవరైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉంటారో సో, వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవచ్చు. బీపీఓ డిపార్ట్మెంట్‌లో మీకైతే జాబ్ అయితే ఉంటుంది అంటున్నారు. సో, అదే విధంగా చూడండి ఇక్కడ మనకి లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు బిజినెస్ రిక్వైర్మెంట్స్ కాబట్టి వాళ్ళకి బిజినెస్ సంబంధించి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి మీ యొక్క జాబ్ లొకేషన్ చేంజ్ అయితే చేసే అవకాశం ఉంది. బెంగుళూరు నుంచి వేరే ప్లేస్‌కి లేదంటే ఆ ప్లేస్ నుంచి వేరే ప్లేస్‌కి వాళ్ళ యొక్క అవసరాన్ని బట్టి చేంజ్ చేస్తామంటున్నారు. చూడండి మీకు వీటితో పాటు టెక్నికల్ అండ్ ప్రొఫెషనల్ రిక్వైర్మెంట్స్ క్లియర్‌గా మెన్షన్ చేశారు. గుడ్ అనలిటికల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండవలసి ఉంటుంది. బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఆఫీస్ మీద మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. పెద్ద ఎక్స్‌పర్ట్ కూడా అవసరం అయితే లేదు. సో, డేటాకి సంబంధించి మీకైతే స్కిల్ అయితే కావాలంటున్నారు. సో, అప్లై చేసుకోవాలంటే ఏం లేదు. సింపుల్‌గా మనకి ఇక్కడ క్లిక్ టు ప్రొసీజర్ ఉంది కదా! సో, దీని మీద క్లిక్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మీకు నెక్స్ట్ పేజ్‌కి రీడైరెక్ట్ అవుతుంది. చూడండి ఫస్ట్ మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఓకేనా? సో, లేదంటే మీ యొక్క ఫేస్‌బుక్ గాని, లింక్డ్ఇన్ గాని, సో, లేదంటే మీ యొక్క ట్విట్టర్ గాని, గూగుల్ ద్వారా లాగిన్ అయ్యి మీరు ఫస్ట్ మీ యొక్క పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడీ క్రియేట్ చేసుకొని తర్వాత మీరు లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై లింక్ కింద కామెంట్స్‌లో ఇస్తాను. సో, థాంక్ ఫర్ వాచింగ్.